హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకున్నారంటే ఇప్పటి వరకు ఎప్పుడు బిర్యానీ చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందనమాట. సో, ఈ యమ్మీ యమ్మీ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో, మీరు వీడియోనైతే మిస్ కాకుండా చూసేయొచ్చనమాట. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? బిర్యానీ చేసుకోవడం కోసమైతే చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసమైతే నేను 1 కేజీకి కొద్దిగా తక్కువ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్‌ని కొట్టించుకునేటప్పుడే ఇలా లెగ్ పీసులుగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలండి. అలాగే చికెన్‌ని శుభ్రంగా ఒక 2, 3 సార్లు కడిగేసుకొని ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్లు ఉప్పు, ఇంకా ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకా ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక చిన్న కప్పుతో 1 కప్పు నిండుగా పెరుగు వేసుకొని ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేసుకోండి. నిమ్మకాయ రసం పిండుకునేటప్పుడు గింజలు పడకుండా జాగ్రత్తగా పిండేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనం కలుపుకునేటప్పుడే మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా రుద్దుకుంటూ మ్యారినేట్ చేసుకోండి. సో, ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల చికెన్ ముక్కలైతే చప్పగా లేకుండా ఉంటాయన్నమాట. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసి 1 గంట పాటు చికెన్నైతే మ్యారినేట్ అవ్వనివ్వండి. ఒకవేళ టైం లేదనుకునే వాళ్ళు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అలాగే చికెన్‌తో పాటు బియ్యం కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. 3 గ్లాసుల బాస్మతి రైస్ దాదాపుగా ఒక 3/4 కేజీ దాకా ఉంటాయన్నమాట. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకొని నీళ్లు వేసి బియ్యం కూడా నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత గ్యాస్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక 1/4 భాగం వరకు నీళ్లు వేసుకొని నీళ్ళనైతే మరగనివ్వాలండి. తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. నీళ్ళైతే మరుగుతూ ఉంటాయి. ఇంకొక గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను అయితే బాగా బ్రౌన్‌గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపైతే మనం గ్యాస్ పైన పెట్టుకున్న ఎసరులో అయితే ఒక 2 పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 3 చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, ఇంకా జావిత్రి, ఒక చిన్న ముక్క రాతి పువ్వు వేసుకోండి. అలాగే 1 స్పూన్ షాజీరా కూడా వేసుకొని ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎసరునైతే తెల్లగాగనివ్వండి. ఈ లోపైతే ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఉంటాయండి. వీటిని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నింటినీ తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ అవుతూనే ఉంటుంది కదండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ షాజీరా వేసుకొని అది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయండి. అందుకే తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత
ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని టమాటా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికైతే టమాటా కూడా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తాన్ని ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలండి. ఈ లోపు అయితే ఎసరు కూడా తెరులుతూ ఉంటుందన్నమాట. నేను అలాగే ఎసరు కాగేటప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఇలా ఎసరులో పసుపు వేసుకోవటం వల్ల రైస్ అనేది బాగా మంచి కలర్లో వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్లు అయితే వాడకుండా చేస్తున్నాను అనమాట. అందుకే పసుపు అయితే వేసుకున్నాను. ఎసరునైతే వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా తెరలిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి. మనకు ఎసరులో ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎసరు ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అందులో ముందుగానే నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ చికెన్ని ఆల్మోస్ట్ ఒక 90% వరకు ఉడికించుకోవాలండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ ఉప్పు చెక్ చేసుకోండి. మనం రైస్ వేసుకున్న తర్వాత ఎసరులో అయితే ఉప్పు తగ్గిపోతుందండి. సో చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకోండి. ఇక్కడ నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది అన్నమాట. ఒకవైపు రైస్ ఉడుకుతూ ఉంటుంది, అలాగే ఇంకొక వైపు మనం పెట్టుకున్న చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట. ఇలా చికెన్ ముక్క మెత్తగా అయిపోయిన తర్వాత చికెన్ కింద గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఏదైనా ఒక పాత పెనం పెట్టుకొని దాన్ని అయితే హీట్ చేసుకోండి. ఈ లోపైతే రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక 90% ఉడికిపోవాలండి. మనం నార్మల్ రైస్ని గంజించుకుంటాం కదా, ఆ టైంలో ఎలా ఉడికి ఉంటుందో అలాగే ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం రైస్ని తీసుకొని చేత్తో నలుపుకున్నామంటే పలుకేం లేకుండా నలిగిపోయిందంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లండి. ఇలా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని పక్కకు సపరేట్గా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. అలాగే రైస్ ఉడికిన ఎమ్మటే గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా రైస్ మొత్తాన్ని ఇలా గిన్నెలోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని మనం ముందు గ్యాస్ పైన పెట్టుకున్న పెనం పైన పెట్టేసి ఫస్ట్ కొద్దిగా రైస్ వేసి తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ చికెన్ ముక్కలు వేసిన తర్వాత మనకు చికెన్లోనే కొద్దిగా గుజ్జు అయితే వచ్చి ఉంటుందండి. ఆ గుజ్జుని కొద్దిగా వేసుకొని తర్వాత ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకోవాలి. ఇలా రైస్ని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ముందు వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా చికెన్ ముక్కలు అలాగే అందులో ఉండే రసం అయితే వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్గా రైస్ అయితే వేసుకోవాలి. ఇలా ఎక్కువ లేయర్లు రైస్ ముక్కలు వేసుకోవటం వల్ల మనకు చికెన్ ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి పడుతుందండి. ఇలా మొత్తం అన్ని లేయర్లు వేసుకున్న తర్వాత పైన లాస్ట్లో ఒక లేయర్ చికెన్ పైనుంచి లాస్ట్లో కొద్దిగా మిగిలిపోయిన రైస్ కూడా వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇంకా మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి అయితే కొద్దిగా పసుపు తీసుకొని దానిని నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. మీరు పసుపు ప్లేస్లో కలర్ కోసం ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వుని పాలల్లో కలుపుకొని దాన్నైనా వేసుకోవచ్చండి. తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి దమ్ చేసుకున్నారంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఒక 20 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, రైస్ చక్కగా అయిపోయిందనమాట. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెని కొద్దిసేపు పెనం మీద అలాగే వదిలేయండి. అది పూర్తిగా చల్లారిన తర్వాతనే కిందికి దించుకోండి.
ఇలా కిందికి దించుకున్న తర్వాత బిర్యానీని ఒకేసారి ఫాస్ట్గా కలిపేయకుండా గరిటెతో ఒక సైడ్ నుంచి నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నారంటే ఆ మసాలాలు మొత్తం రైస్కి పడతాయి అన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నామంటే వేడి వేడి బిర్యానీ అయితే భలే బాగుంటుందండి. ఇలా బిర్యానీ చేసుకొని కొద్దిగా పక్కన రైతా కానీ లేదంటే తక్కువ మసాలాలు వేసుకొని చికెన్ పులుసు కానీ చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. బయట బిర్యానీ కొనుక్కోకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.